హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఎట్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో దేని గురించి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అదే అండి, ముంబైలో మేము వింటున్న ఇల్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి చూపిస్తారండి. ఇది మేము ఉంటున్న సొసైటీ అండి. ఇది ఈ సొసైటీలో 4 బ్లాక్స్ ఉంటాయి. A1, A2, A3, A4 అని. ఇదంతా కూడా ఈ 4 బ్లాక్స్ ఉన్న ఏరియా. మధ్యలో ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ గార్డెన్ వచ్చేసి చిన్న పార్క్ అండి. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా అన్నట్లు. ఈ కార్ పార్కింగ్ చూశారు కదా. ఈ కార్ పార్కింగ్ అనేది మనకు ప్రత్యేకంగా స్పేస్ లేదు. ఇక్కడే బ్లాక్స్ ముందర పెట్టుకొని ఉంటారు. సరిపోకపోతే రోడ్డు మీద, సైడ్కి రోడ్డు మీద బయట పెట్టుకుంటారు. ఇక్కడ నో పార్కింగ్ అనేది ఏమి ఉండదు, బయట పెట్టుకోవచ్చు. ఇదంతా మా బాల్కనీ. ఇది మాకు అవుట్ సైడ్ బాల్కనీ. బాల్కనీ నుంచి కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కింద. ఆ ఎంట్రన్స్ గేట్ మన లోపలికి, అపార్ట్మెంట్ లోపలికి వచ్చే గేట్ అన్నట్లు. బయట చూశారు కదా, ఈ లోపల స్పేస్ లేని వాళ్ళు కార్ పార్కింగ్ అనేది బయట చేసుకున్నారు. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇది చూసారా ఇక్కడ గ్రీనరీ చూస్తే విలేజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది కదా. సిటీస్లో ఇంత గ్రీనరీ ఉంటుందా అసలు? ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మా బాల్కనీలో ఒక చిన్న రూమ్ అండి. ఎక్స్ట్రా రూమ్ ఇచ్చారు మాకు. ఈ రూమ్లో మేము వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. వాషింగ్ మిషన్ లిక్విడ్, వాటర్ క్యాన్స్ ఫిల్ చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నాము. వాటర్ ఎప్పుడైనా రానప్పుడు ఆ వాటర్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో ఇది ఈ చిన్న స్పేస్ని మేము ఇలా యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి లోపలికి, ఈ బాల్కనీ నుంచి మనకి లోపలికి వెళ్తే, ఈ బాల్కనీ నుండి లోపలికి వెళ్తే మనకి హాల్ వస్తుంది. ఈ పెద్ద హాల్ అండి ఇది. ఇది యాక్చువల్గా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఈ హాల్ అనేది స్పేస్ ఎక్కువ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కింద ఉన్న 2 ఫ్లోర్స్, మేము 3rd ఫ్లోర్లో ఉంటున్నాము. కింద ఉన్న 2 ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి 3rd ఫ్లోర్లో వచ్చేసరికి పైన 2 ఫ్లాట్సే ఉంటాయి. ఇది మేము ఉంటున్న ఫ్లాట్, మాకు పక్కన ఇంకొకరు ఉంటారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్. ఈ పక్కన మేము చూపించేది వచ్చేసి మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అన్నట్లు. అసలు ముంబైలో 3 BHK ఫ్లాట్ దొరకడం అంటే చాలా కష్టం అండి. చిన్న చిన్న ఫ్లాట్స్ ఉంటాయి. 1 BHK 2 BHK దొరుకుతాయి ఎక్కువ. అది కూడా రూమ్ సైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మాకైతే చాలా లక్కీ మాకు ఇది దొరకడం అనేది. ఇది మనకి మినీ బాల్కనీ. ఈ హాల్ బ్యాక్ సైడ్ మినీ బాల్కనీ ఉంది. ఈ మినీ బాల్కనీలో షూ ర్యాక్ ఉందండి. షూస్ పెట్టుకోవడానికి, స్లిప్పర్స్ పెట్టుకోవడానికి షూ ర్యాక్ లాగా ఇచ్చారు. ఈ బాల్కనీ బ్యాక్ సైడ్ మనకి వ్యూ వచ్చేసి రైల్వే స్టేషన్ కనిపిస్తుంటుంది. ఇది మన లోపలికి హాల్లోకి వెళ్తే, ఈ హాల్ నుండి అటాచ్డ్ కిచెన్ రూమ్ ఉంటుంది మనకి, ఓపెన్ కిచెన్. ఈ కిచెన్ రూమ్, ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కిచెన్కి. ఇది రీసెంట్గా మేము తీసుకున్న రిఫ్రిజిరేటర్ అండి. ఈ రిఫ్రిజిరేటర్ వీడియో అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను తీసుకొస్తా కంప్లీట్ డీటెయిల్స్తోని. ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అండి. ఇది మోడ్రన్ కిచెనే, మొత్తం కబోర్డ్స్తోనే చేసి ఉన్నారు. గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే ర్యాక్స్ తక్కువ ఉండడం వల్ల స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. మొత్తం సామాన్ అనేది సరిపోవట్లేదు, బట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూపించేది వచ్చేసి ఆయిల్ మిషన్. ఈ ఆయిల్ మిషన్ అనేది చాలా యూజ్ అవుతుందండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను కంప్లీట్ వీడియో అనేది తీసుకొస్తాను. దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, దాని ప్రైస్ ఎంత అనేది వీడియో తీసుకొస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఇది 4 బర్నర్ స్టవ్. దీనిపైన మనకి చిమ్నీ ఇచ్చారు. ఇది చిమ్నీ. అయితే ఇక్కడ పక్కన చూపిస్తున్నా కదా, ఇది గ్యాస్ పైప్ లైన్ యొక్క మీటర్ అండి. మనకి పైప్ లైన్ సప్లై ఉంది ఇక్కడ. ఇది పైప్ లైన్ కనెక్షను. ముంబైలో మొత్తం గ్యాస్ పైప్ లైన్ అండి. అయితే ఈ గ్యాస్ మీటర్ రీడింగ్ చెక్ చేసుకొని ప్రతి 3 మంత్స్కి ఒకసారి మనకి బిల్ అనేది వస్తుంది. రీజనబుల్గానే ఉంటుందండి. దానికి ప్రైస్ వచ్చేసి సిలిండర్ ఎంత యూజ్ చేస్తామో ఎంత వస్తుందో అంతే. ఇది లాస్ట్కి ఫిల్టర్ కనెక్షన్ ఇచ్చుకున్నాము. ఈ సింక్ దగ్గర పైన ఫిల్టర్ కనెక్షన్ ఇచ్చుకున్నాము. అక్కడ సాకెట్ ఉంది. సో ఇక్కడ మనం కిచెన్ నుంచి బయటకు వెళ్తే మనకి హాల్ అని చెప్పా కదా, హాల్ నుంచి ముందుకు వెళ్తే మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. బెడ్రూమ్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అయితే ఒక బెడ్రూమ్ అనేది మేము యూజ్ చేయట్లేదు. ఈ పక్కన ఉన్న బెడ్రూమ్ యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా ఓనర్ వాళ్ళది ఎక్స్ట్రా సామాను ఉండే అండి. ఆ ఎక్స్ట్రా సామాను, మాకున్న కొంచెం ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇందులో వేసి దీన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాము. అయితే మా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు లేరు కదా, మేము ఎక్కువ పిల్లలు మేమే కాబట్టి మాకు అవసరం లేదన్నట్లు దీన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. ఇది స్టోర్ రూమ్ అన్నట్టుగా ఇప్పుడు మాకు. ఇది బెడ్రూమ్ని స్టోర్ రూమ్ చేసాం. బయటికి వచ్చిన తర్వాత ఈ బెడ్రూమ్స్ నుంచి, ఇక్కడ ఈ స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ కనిపించే రూమ్ వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. దాని పక్కన ఉన్నది మాస్టర్ బెడ్రూమ్, అంటే మా బెడ్రూమ్. ఇది పక్కనే ఉంటాయి బెడ్రూమ్స్ రెండు కూడా. ఇది కిడ్స్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్. దానికి ముందు ఉన్నది ఇది వాష్రూమ్, కిడ్స్ వాష్రూమ్. యాక్చువల్గా ఈ కిడ్స్ వాష్రూమ్ ఇండియన్ వెస్టర్న్ టాయిలెట్ అండి.
2 వెస్టర్న్ టాయిలెట్లే ఉన్నాయి మాకు ఇక్కడ, ఇండియన్ లేదు. ఇది వాష్ బేసిన్, కిడ్స్కి వచ్చిన వాష్ బేసిన్. మాకు మా బాత్రూంలో ఒక వాష్ బేసిన్ ఉంది ఎక్స్ట్రా. ఇక్కడ ఈ రిఫ్రిజిరేటర్ది ఇలాగ వీడియో స్కిప్ అయింది కదా, అది తీయలేదు, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది షూట్ చేస్తున్నా. ఇది ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి. అయితే దీనికి 2 డోర్స్ ఉంటాయి. సైడ్ బై సైడ్ డోర్ అన్నాం కదా, 2 డోర్స్ ఉంటాయి. 1 డోర్ వచ్చేసి ఫ్రీజర్ సెక్షన్ ఉంటుంది. ఇదంతా ఫ్రీజర్ సెక్షన్. దీని బయట డిస్పెన్సర్ అంటారు దీన్ని. ఈ డిస్పెన్సర్లో బటన్ క్లిక్ చేస్తే మనకి ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఇది ఫ్రీజర్ సెక్షన్ అన్నట్టు. ఈ డోర్ అంతా పైన ఐస్ క్యూబ్స్ ఉన్నాయి చూడండి. మనం బయటని ప్రెస్ చేస్తే మనకి ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఇటు సైడ్ అంతా వెజిటేబుల్స్ అవి పెట్టుకునే సెక్షన్. ఈ ఎర్లీ మార్నింగ్ తీసామండి ఈ వీడియో. పిల్లలు పడుకునే ఉన్నారు. పిల్లల బెడ్రూమ్ అన్నట్లు ఇది. కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే మనకి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అక్కడ ఇది డోర్ బ్యాక్ సైడ్ మనకు ఒక మిర్రర్ ఇచ్చారు, పెద్ద మిర్రర్, లైక్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఇందులో 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఈ కబోర్డ్లో వేస్ట్వి ఏమైనా బ్యాగ్స్ అవి ఇవి పెట్టుకుంటాము, అంటే అవసరం లేనివి ఎక్కువ యూజ్ చేయనివి ఇందులో పెట్టుకుంటాము. ఇంకో కబోర్డ్ వచ్చేసి ఈ పక్కన ఉంటుంది. ఈ కబోర్డ్లో డైలీ యూజ్ చేసుకునే బట్టలు అనేవి పెట్టుకుంటాం. ఇది డైలీ యూజ్ చేసుకునే బట్టలు పెట్టుకుంటాం. ఇది ఓన్లీ కబోర్డ్సే ఇచ్చారు, అవి కూడా తక్కువ కబోర్డ్స్ ఇచ్చారు కాబట్టి స్పేస్ సరిపోవట్లేదు. ఇది పిల్లలు లేచిన తర్వాత షూట్ చేసా చూడండి. చిన్న పిల్లలది బ్లూ కలర్దేమో పిల్లలది, ఇదేమో మా రూమ్. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. మా బెడ్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మాకు రైల్వే స్టేషనే ఉంటుంది. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కాబట్టి ఈజీగా మంచిగా కనిపిస్తుంటుంది. ట్రైన్ అవైలబిలిటీ కూడా తెలుస్తుంటుంది. ఇది అల్మారు పక్కన పెట్టుకున్నాము. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ మాకు ఇది ఎక్స్ట్రా ఉంది కబోర్డ్ ఇక్కడ, కానీ అది బాగాలేదని చెప్పి అది యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి మా రూమ్లో ఉన్న వాష్రూమ్. ఇది మా రూమ్లో ఉన్న వాష్రూమ్ అండి. యాక్చువల్గా మేము వీడియో తీసే టైంకి వర్షం పడుతుంది. చూసారా ఎంత బాగా ఎక్కువ పడుతుందో. ముంబైలో వర్షాలు పడితే 1 వీక్ to 10 days కంటిన్యూగా నాన్ స్టాప్గా పడతాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఇట్లానే వెళ్ళాలి. మనం ఏదైనా అవసరం ఉండి తెచ్చుకోవాలన్నా కూడా బయటకి ఇట్లనే వెళ్ళాలి. సో ఇది చూసారు కదా, ఇది కంప్లీట్ మా హోమ్ టూర్ లాగా చిన్న బేసిక్ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.